దగ్గర మేమున్నాం. ఈరోజు ఉదయం కురిసినటువంటి వర్షానికి నీళ్లు ఏ విధంగా వర్షపు నీరు ప్రవహిస్తున్నాయో మనకు కనిపిస్తూ ఉంది. ఈరోజు పాండవగల ప్రభుత్వ పెద్ద చెరువు అక్రమదారులు సాగు చేస్తూ ఉన్నారు. ఈ సాగు చేయకుండా ఈ వర్షపు నీరును అందరూ నిల్వ ఉంచాలి అని చెప్పి ప్రభుత్వానికి అధికారులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం ఇటు అధికారులు ఇటు ప్రజాప్రతినిధులు కూడా పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాం. దాదాపు వర్షం పడి 4 గంటలైనప్పటికీ కూడా ఇంకా ఈ నీళ్లు ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రభుత్వానికి అధికారులకు వేడుకుంటున్నప్పటికీ కూడా ఈ ప్రభుత్వ చెరువు ఆక్రమించుకున్నటువంటి వాళ్ళపైన చర్యలు తీసుకోవడంలో కూడా పూర్తిగా నిర్లక్ష్యంగా ఉన్నారు. మరి గౌరవ శాసనసభ్యులు పార్థసారథి గారు కూడా దీని మీద దృష్టి పెట్టాలి అని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఎన్నికల సందర్భంలో గౌరవ శాసనసభ్యులు డాక్టర్ పార్థసారథి గారు ఖచ్చితంగా ఈ చెరువును సాధించుతామని చెప్పేసి ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది. ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోవాలి అని చెప్పేసి ఆయన కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. పాండవగల్ పెద్ద చెరువును స్వాధీనం చేసుకునేంత వరకు, ఈ సాగు చేయకుండా ఆపేంత వరకు కూడా పెద్ద చెరువు సాధన కమిటీ మా గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పోరాటాలు కూడా కొనసాగించాయి. ఇక రాబోయే కాలంలో కూడా ఉధృతంగా పోరాటం అనేటువంటిది కొనసాగుతుందని చెప్పి ప్రభుత్వానికి, అధికారులకు, పాలకులకు హెచ్చరిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా ఈ చెరువులో పారుతున్నటువంటి నీరు ఏవైతే ఉందో వెంటనే చిన్న నీటిపారుదల శాఖ అధికారులు కూడా ఒక అంచనా వేయాలి. ఎన్ని నీళ్ళు అయితే వృధా అవుతున్నాయో దాన్ని కూడా అంచనా వేయాలి అని చెప్పేసి పెద్ద చెరువు సాధన కమిటీగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇప్పటికే ప్రవహిస్తున్నటువంటి నీరు మీకు అందరికి కనిపిస్తుంది కాబట్టి వెంటనే మనకు కనిపిస్తుంది ఇది పెద్ద చెరువు. ఈ పెద్ద చెరువును ఇలా కాలువ నీళ్లు వెళ్ళడానికి ప్రయత్నం చేసి ఈ చెరువును చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. సాగుదారులపైన చర్యలు తీసుకోండి అని చెప్తున్నప్పటికి కూడా అధికారులు పెడచవన పెడతా ఉన్నారు. మరి ఇటు పాలకులు కూడా పెడచవన పెడుతున్నట్లు మనకు కనిపిస్తూ ఉంది. ఇప్పటికైనా స్పందించి ప్రభుత్వ పెద్ద చెరువును వచ్చి చూస్తామని చెప్పి సబ్ కలెక్టర్ గారు అన్నారు, ఎంఆర్ఓ గారు అన్నారు, ఎమ్మెల్యే గారు అన్నారు. కానీ ఇప్పటి వరకు రాలేదు. మేము అడుగుతున్నాం, ఇప్పటికైనా చెరువును సందర్శించండి, సాగును ఆపండి అని కోరుతా ఉన్నాం. నా పేరు తాహిర్ వలి, పెద్ద చెరువు సాధన కమిటీ కన్వీనర్. మా ఊరు పాండవగల్లు పెద్ద చెరువులు నిల్వ ఉండాల్సిన నీరు వృధా అయిపోతున్న నీరు ఇవే. మా ఊరి పెద్ద చెరువుకు రావాల్సిన నీళ్లు 4 వంకల నుంచి వస్తాయి. ఒకటి ఊరుగడం వంక, రెండోది చెట్టుకొండ వంక, ఇంకా ఒకటి వంకలకు వంక, ఇంకా ఒకటి జాలమంచి రోడ్డు పొడవు వచ్చే వంక. 4 వంకలు నీళ్లు కలిసి చెరువులో ఉండాల్సిన నీళ్లు ఇలా వృధా అయ్యి సముద్రం పాలవుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి మా చెరువు సమస్యను పరిష్కరిస్తారని కోరుకుంటున్నాం. మా పేరు వెంకటేష్, మాది పాండవగల్ విలేజ్. ఈరోజు కురిసినటువంటి వర్షం కారణంగా మేము ప్రభుత్వ పెద్ద చెరువు దగ్గరికి వచ్చాం. పాండవగల్ ప్రభుత్వ పెద్ద చెరువు దగ్గరికి ప్రభుత్వాన్ని, అధికారులను, ప్రజాప్రతినిధులను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మేమేమి గొంతెమ్మ కోరికలు అడగడం లేదు. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వ చెరువు ఏదైతే ఉందో ఇది ఆక్రమణకి గురైంది. గతంలో ఆదోని డివిజన్ కోర్టు, కర్నూలు జిల్లా కోర్టు కూడా ఇది ప్రభుత్వ చెరువు అని తీర్పు ఇవ్వడం జరిగింది. అందుకనే దీన్ని స్వాధీనం చేసుకుని రైతులకు ఉపయోగకరంగా పెట్టండి అని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ప్రభుత్వము ఇందులో చెరువు వర్షపు నీళ్లు నిల్వ ఉంచగలిగి రైతులకు ఉపయోగపడితే వలసలు కూడా నివారించడానికి అవకాశం ఉంటుంది, భూగర్భ జల పెరగడానికి అవకాశం ఉంటుంది అని చెప్పేసి పాండవగల పెద్ద చెరువు సాధన కమిటీ తరఫున ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరి ప్రభుత్వం, పాలకులు మాత్రం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికైనా దీన్ని స్వాధీనం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అయ్యా నమస్కారం. మాది కర్నూలు జిల్లా ఆదోని మండలం పాండవగల్ అనే చిన్న విలేజ్ మాది. గత 30 సంవత్సరాల నుంచి మా పెద్ద చెరువు సమస్యపై పోరాటం చేస్తుంది. మీకు అందరికీ తెలిసిన విషయమా. ఈ మన ఆదోని మండలంలో 30 సంవత్సరాల నుంచి ఎంతమంది ఎమ్మెల్యేలు పాలించినారు, ఎంతమంది ఎంఆర్ఓలు, 2 సబ్ కలెక్టర్లు మారడం జరిగింది. అయినా ఇప్పటికైనా ఇలా ఇది తూము అక్కడ ఉంటుంది, ఇవన్నీ తూములో నుంచి పారిపోతున్నాయి నీళ్లు. మాకు అన్యాయం జరిగింది ఎక్కడంటే మా ఊర్లో ఇదే చెరువు నీళ్లు కింద నిలువ చేస్తే అక్రమ భూస్వామి నుంచి కాపాడి దాన్ని సాగు చేయకుండా ఆపి నీళ్లు కనుక నిలువ ఉంచితే మా ఊర్లో ఉండేటువంటి ఒక 50-60 బాయిలు అయితేనేమి, ఒక 150 వరకు బోర్లు అయితేనేమి జల్లలు పెరిగే అవకాశం ఉంటుంది. వలసలు పోకుండా నివారించడానికి చాలా అవకాశం ఉంటుంది. పశువులకు నీళ్లు ఉంటాయి. మేము ఈ చెరువు వల్ల చాలా నష్టపోతున్నాము. మొన్న వచ్చినారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సార్ వాళ్ళు కర్నూలు నుంచి, ఇది చెరువా కాదా అని ఆనవాళ్ళకి తీసుకుపోవడానికి కూడా వచ్చినారు. ఫోటోలు కూడా దింపుకుపోవడం జరిగింది. ఇంకొకటి ఏమిటంటే మన జరిగిన ఎలక్షన్ల ముందు మన గెలిచినటువంటి పార్థసారథి ఎమ్మెల్యే గారు ఈ చెరువు సమస్యపై నేను దృష్టి సారించి చెరువు సాధించి పెడతానని మాట కూడా ఇవ్వడం జరిగింది. అయినా ఇప్పటికైనా ఆయన ఇటువైపు తొంగి చూడలేదు. ఇప్పుడైనా వచ్చి ఈ చెరువును సందర్శించి మా సమస్యకు పరిష్కారం చూపుతారని హైకోర్టులో జరుగుతున్నటువంటి పెద్ద చెరువు కేసుని వేగవంతం చేసి
మాకు న్యాయం చేస్తారని ఆశిస్తున్నాం. నా పేరు వెంకటేషు, మాది పాండవగొల్ల గ్రామం, చెరువు సాధన కమిటీ సభ్యుడు.